సేన రామ్ రామ్. నా పేరు సంజీవ్ నాయక్, సేవలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ. ప్రియమైన బంజారా మిత్రులారా, ఈ మధ్యకాలంలో వాట్సాప్, ఫేస్బుక్, కొన్ని ఛానళ్లలో ఓం నమో వెంకటేశాయ సినిమా పేరు మార్చాలని, హాథీరామ్ బాబా స్టోరీతో జీవిత చరిత్ర ఆధారంగా తీస్తున్న సినిమా పేరును హాథీరామ్ బాబాగా పేరు నామకరణం చేయాలనే డిమాండు. ఈ డిమాండ్ను నేను కూడా అంగీకరిస్తున్నాను. కానీ ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి, ఆ డిమాండు సరి అయినదే, ఆ డిమాండ్ అడగడంలో తప్పు లేదు. కానీ ఓం నమో వెంకటేశాయను రకరకాల పద్ధతుల్లో మనకు తోచిన పద్ధతుల్లో ఇష్టం వచ్చినట్టు డ్రాయింగ్ చేసుకుంటా, అదే మాదిరిగా హాథీరామ్ బాబాజీ చరిత్రను చూపిస్తూ మన చరిత్ర, మన బంజారా జాతి ఆరాధ్యుడైన హాథీరామ్ బాబాజీ చరిత్రను సినిమా రూపంలో తీసుకురావాలనే ప్రయత్నం జరుగుతున్న దాంట్లో ఆ అంశాన్ని కూడా స్వాగతించడానికి మేము సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం. అయితే చాలామంది మిత్రులు గిరిజనులను, బంజారులను అవమానించినట్టుగా, గిరిజనులను కించపరిచినట్టుగా మనం అనుకోవడానికి వీలు లేదు. సినిమానే మనం చూడకుండా, సినిమాల్లో ఏమేమి ఉన్నది, సినిమాలో సన్నివేశాలకు సంబంధించిన విషయాల మీద మనం చూడకుండా ముందస్తుగానే హాథీరామ్ బాబాజీ చరిత్రను, గిరిజనుల బంజారా చరిత్రను కించపరుస్తున్నట్టుగా, చూపిస్తున్నట్లుగా మనం చెప్పుకోవడం పట్ల మన గొప్ప ఒక అవకాశాన్ని, ఒక పెద్ద మీడియా సినిమా ప్రభావాన్ని, ప్రజల మీద ఉన్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ సినిమా ద్వారా మన బంజారా ఆరాధ్య గురువు హాథీరామ్ బాబాజీ చరిత్రను మనం సమాజం మొత్తాన్ని చూసే ఒక భాగ్యాన్ని, ఒక ప్రముఖ హీరో నాగార్జున లాంటి హీరో హాథీరామ్ బాబాజీ పాత్రను చేయడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేయాలి. కానీ ఆ సందర్భంలోనే హాథీరామ్ బాబాజీ పేరు పెట్టాలని ఖచ్చితంగా మనం గట్టిగా డిమాండ్ చేయాల్సిందే. అదే మాదిరిగా హాథీరామ్ బాబాజీ చరిత్రకు సంబంధించి ఎక్కడైనా గిరిజనులకు కించపరిచే విధంగా కానీ, బంజారులకు కించపరిచే విధంగా కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా సినిమాను చూసిన తర్వాత, సినిమా రిలీజ్ అయిన తర్వాత మనం అందరం ప్రతిఘటిస్తానికి కంకణబద్ధులం కావాల్సిందే. అంతేగాని కన్ఫ్యూజన్ అయి మన జాతి చరిత్రకు బయట సమాజాన్ని చూపించే ప్రయత్నం జరుగుతుందని మనం ఒకవైపు అనుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే హాథీరామ్ బాబాజీ చరిత్రను పూర్తి స్థాయిలో మన జాతి ప్రజానికానికి ఇంకా సమగ్ర సమాచారాన్ని కూడా మనం తీసుకోలేని పరిస్థితిలో మన ఈ వర్గాల ప్రజలు ఉన్నాం. కాబట్టి దయచేసి మిత్రులందరికీ మన ఆవేదన నిజమైనదే, న్యాయమైనదే. కానీ ఓం నమో వెంకటేశాయతో పాటు హాథీరామ్ బాబాజీ అని పేరు పెట్టమని మాత్రమే మనం డిమాండ్ చేయాలి తప్ప, సినిమానే చూడకుండా హాథీరామ్ బాబాజీ చరిత్రను మనం చూడకుండా, సినిమాలో చూపించిన ఏదైతే విధానం ఉందో ఆ విధానాన్ని మనం పరిశీలించకుండా బంజారులకు కించపరిచే విధంగా ఉందనంటూ మనం ముందస్తుగా హెచ్చరించడం ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఖచ్చితంగా మన నాయకులు కానీ, మన జాతి బిడ్డలు కానీ ఈ విషయం మీద సమయంతో ఉండడం అంత మేలు ఇంకోటి లేదనేది నా యొక్క ఉద్దేశం. ఇక్కడ రకరకాల పద్ధతుల్లో మాట్లాడడం వల్ల టీవీలలో, పేపర్లలో మనం పేపర్కి ఎక్కి పేరు వస్తుందేమో కానీ, టీవీలలో ముఖాలు చూసుకోవచ్చేమో కానీ, భావితరాలకు హాథీరామ్ బాబాజీ చరిత్రను మన జాతిలో పుట్టినటువంటి పెద్దలు, ధనవంతులు కావచ్చు, డబ్బున్న వాళ్ళు, అదే మాదిరిగా చాలామంది ఉన్నారు, వాళ్ళు తీయలేని పనిని ఒక గొప్ప కార్యక్రమంగా మనం తీసుకోవాలి తప్ప అంతల్నే ఆదిలోనే హంసపాదం వేయొద్దనేది నా యొక్క అభిప్రాయంగా సూచిస్తున్నా. మిత్రులందరూ దీన్ని గమనించి స్వాగతిస్తారని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై సేవలాల్, జై హాథీరామ్.